బాగున్నానండి. ఇవాళ నేను ముక్కల పులుసు పెడదాం అనుకుంటున్నాను. సో నేనైతే చింతపండుని ఇలా మొత్తం జ్యూస్ తీసుకున్నాను, చింతపండు జ్యూస్ తీసుకున్నాను. అలాగే ఇందులో నేను తగినంత బెల్లం వేసేస్తాను. ఎందుకు బెల్లం వేస్తానంటే కొంచెం ముక్కల పులుసు అనేది తీయగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి, మేము కొంచెం తీయగానే తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాం. మీరు కావాలంటే తగ్గించుకోండి. మేము కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ముక్కల పులుసు అనగా దప్పలం అనగా కొంచెం తీయగా ఉంటే బాగుంటుంది కాబట్టి మేము ఒక 2 నిమ్మకాయలంత చింతపండు తీసుకున్నాను, బాగా పిసికేసుకొని జ్యూస్ తీసుకున్నాను. అలాగే 2 నిమ్మకాయలంత బెల్లం తీసుకున్నాను, అది కూడా ఇలాగా తరిగేసి వేసేసుకున్నాను. ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేసుకుంటానండి. ఇదంతా పట్టేస్తుంది, పెద్ద స్పూనే కాబట్టి ఇదంతా పడుతుంది. అలాగే నేను ఎప్పుడూ చేసి పెట్టుకుంటానంటాను కదా, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, డ్రై రోస్టెడ్ పొడి, అది కూడా వేసేస్తాను. ఇంకొంచెం వేస్తానండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలాగే మనం ఆనపకాయలని, నేను క్యారెట్లని, పచ్చిమిరపకాయలు వేసి నేను చేసి పెట్టేసుకున్నాను, ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. అవి ఉడుకుతున్నాయి, అవి ఇంకా కలపాలంతే ఇందులో. ఇప్పుడు మాత్రం నేను కారం వేసేసుకుంటాను. 2 స్పూన్స్ కారం వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు బాగానే ఎక్కువ వేసుకున్నాను. అలాగే సాంబార్ పొడి ఒక 2 స్పూన్స్ వేసుకుంటాను. ఎక్కువ వేయక్కర్లేదు, ముక్కల పులుసే కాబట్టి ఎక్కువ వేయక్కర్లేదు. మనం ఇవన్నీ వేసాం కాబట్టి సరిపోతుంది. ఇవన్నీ మొత్తంగా ఇలా కలిపేసుకోవాలి. వేడి నీళ్ళల్లో కాకుండా ఇలా చల్ల నీళ్ళల్లోనే ఇవన్నీ వేసేస్తే బాగా ఉండలు కట్టకుండా ఉంటుంది, బాగా ఉంటుంది అనమాట. అంటే మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. వేడి నీళ్ళల్లో వేసామనుకోండి, అదేమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది. సో అది అయిపోయింది కదండి. ఇప్పుడు నేను శనగపిండి డైల్యూట్ చేసి పెట్టుకున్నాను. పిండి పెట్టి చేయాలన్నమాట. ఇది పిండి పెడితే ఏమవుతుందంటే చిక్కదనం వస్తుంది. బాగా మరిగేటప్పుడు ఈ చల్ల నీళ్ళల్లో ఒక 3 స్పూన్స్, పెద్ద స్పూన్తో 3 స్పూన్స్ శనగపిండి వేసేసి ఇలా డైల్యూట్ చేసి పెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో కాదు, చల్ల నీళ్ళల్లో. అంతే, మనం అన్నీ వేసేసామండి. ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు నేను ముక్కలు ఉడికిపోగానే నేను మీకు ఇందులో కలిపేసేసి మరగబెట్టేసి పోపు వేసేటప్పుడు మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, నేను మరగడానికి పెట్టేశాను, క్యారెట్ వేశాను, ఆనపకాయ ముక్కలు వేశానని చెప్పాను. ఇలా దప్పలం కానీ ఇలా ముక్కల పులుసు కానీ చేసుకున్నప్పుడు ఇంతంత పెద్ద ముక్కలు ఉండాలి. ఇందులో కావాలంటే మీరు ఇంకా గుమ్మడికాయ ముక్కలు వేసుకోవచ్చు, చిలకడ దుంపల ముక్కలు వేసుకోవచ్చు. ముక్కల పులుసు అంటే మొత్తం మనకు కావాల్సిన దోసకాయ ముక్కలు వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయలు వేయట్లేదండి, జస్ట్ నేను ఆనపకాయ ముక్కలు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా క్యారెట్స్ వేశాను. ఇది బాగా మరిగిపోయేటప్పుడు మనం ఇది పిండి పెట్టాలండి. ఇది ఒకసారి మరగాలి. అప్పట్లోపల నేను ఎప్పుడో చెప్తాను, మీరు కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు మాత్రం కొత్తిమీరని ఎంత వాడుకుంటారో కాడలు కూడా అంతే వాడుకోండి. కాడలు వేస్తే ఏమవుతుందంటే సాంబార్ పెట్టిన పప్పు కానీ ఇలాంటి పులుసులు కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం చెప్పలేము, అంత ఫ్లేవర్ వస్తుందండి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ఒకసారి వేసేసి బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మరిగేటప్పుడు ఈ కొత్తిమీర కాడల ఫ్లేవర్, అలాగే కరివేపాకు ఫ్లేవర్ అంతా దీనికి పట్టేస్తుంది అనమాట. సో మీకు మరిగేటప్పుడు నేను పిండి వేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా మరిగిపోతుంది ముక్కల పులుసు. మనం అనుకున్నది ముక్కల పులుసు. సో దప్పలం అని కూడా అనొచ్చు, మనం ఎలా అనుకుంటే అలాగా. సో బాగా మరిగిపోతుంది కదా, ఈ టైంలోనే నేను ఇందాక మీకు చెప్పాను కదా, శనగపిండిని డైల్యూట్ చేసి పెట్టుకోండి చల్ల నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో కాదు, లేకపోతే ఉండలు కట్టేస్తుందని. దాన్ని ఇలా వేసేసుకోవాలి. ఎప్పుడైతే మీరు శనగపిండి వేసేస్తారో ఇది చిక్కదనం వచ్చేస్తుంది. మనం చేసుకునే ముక్కల పులుసు కానీ దప్పలం కానీ బాగా చిక్కదనం వచ్చేస్తుంది. మీకు తెలుస్తూనే ఉంది. నేను 1 నిమిషం అయిందంతే వేసి, అప్పుడే ఎలా వచ్చేసిందో చూసారా. దీన్ని ఇంకొక 2 నిమిషాలు మరగాలి. దీన్ని మరిగేసాక నేను పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ముక్కల పులుసు మరుగుతుందండి. ఇప్పుడు నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అలాగే జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఇందాకనే ఆవాలు, మెంతుల పొడి అన్నీ వేసేసాను, ఉప్పు వేసేసాను, కారం వేసాను, బెల్లం అన్నీ వేసేసాను. ఏమేమి వేయాలో అన్ని సాంబార్ పౌడర్తో సహా వేసేసాను కదా. ఇప్పుడు నేను ఇంగు వేసుకుంటాను. ఇంగు లేకపోతే అస్సలు చెయ్యొద్దండి. ఇంగు డబ్బా తెప్పించుకున్నాకనే, ఇంగు బాగా వేసుకున్నాకనే చేయండి. దీంట్లో ఇదే అండి అల్టిమేట్ ఉంటుంది. ఇది లేకపోతే మాత్రం అసలు పులుసులు కానీ ఏవి బాగుండవు. లాస్ట్లో కొంచెం కారం వేసేసి ఇలా నేయాలండి. ఒక్కసారి కారం అనేది వేగిపోయిందా ఇంకంతేనండి. ఇంగువ ఎండుమిరపకాయలతో, ఆవాలతో వేగిపోతుంది కదా. చూసారు కదా, మొత్తం వేగిపోయింది. ఈ వేగిపోయిన దాన్ని ఇందులో ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలి.
చాలా నీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, ఎంత చూస్తుంటేనే అదిరిపోతుంది కదా. ఇప్పుడు మరిగిపోతుంది. కొత్తిమీర, కరివేపాకుతో అలాగే కొన్ని కాడలతో గార్నిష్ చేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, ముక్కల పులుసు కానీ దప్పలం మీరు ఎలా అనుకుంటే అలా. మీరు ఇంకా మీ ఇంట్లో ఏమేమి కావాలో అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేను ఇవే వేశాను, మీరు ఇంకా కావాలంటే ఏమైనా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చక్కగా ఇది 2 రోజులు ఉంటుందండి. ఇవాళ చేసి పెట్టేసుకుంటే ఇవాళ రేపు ఫ్రిడ్జ్లో, ఇవాళ తినేసాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, సూపర్ ఉంటుంది. ఇంకా ఊరుతుందండి, అంత టేస్ట్ ఊరిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ ముక్కల పులుసు. బాయ్ అండి.